ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం భారతీయులు ఒక వారంలో 100 టన్నుల పాత వెండిని విక్రయించారని అంచనా. బుధవారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా ప్రతి నెల 10-15 టన్నుల పాత వెండి మాత్రమే భారత మార్కెట్లోకి వస్తుంది. కానీ ధరలు భారీగా పెరగడంతో చాలా మంది తమ పాత వెండిని అమ్మేశారు. IBGA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పాత వెండి అమ్మకాల పెరుగుదలకు లాభాల బుకింగ్, వివాహాల సీజన్, సెలవు దినాలలో ప్రయాణాల కారణంగా దేశీయంగా నగదు డిమాండ్ కారణమన్నారు. ఇందులో ఎక్కువ భాగం స్క్రాప్ వెండి పాత్రలు అని అన్నారు. IBGA డేటా ప్రకారం బుధవారం రిటైల్ మార్కెట్లో వెండి కిలోకు 178,674 రూపాయల రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. గురువారం ధర 175,730కి పడిపోయినప్పటికీ ఇటీవలి కనిష్ట స్థాయి కంటే ఇది దాదాపు 20% ఎక్కువగా ఉంది. సమీప భవిష్యత్తులో ధర 2 లక్షల మార్కును దాకే అవకాశం ఉన్నందున ప్రాఫిట్ బుకింగ్ పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. సరఫరా కొరత, అమెరికా వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడం, ప్రధాన ప్రపంచ కరెన్సీలు రూపాయితో పోలిస్తే డాలర్ పనితీరు విరుద్ధంగా ఉండటం వల్ల వెండి ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలహీనపడింది, కానీ భారత కరెన్సీతో పోలిస్తే బలపడింది. దీపావళి సమయంలో వెండి కిలోకు 1.78 లక్షలకు చేరుకుందని, ఆ తర్వాత 1.49 లక్షలకు పడిపోయిందని మెహతా అన్నారు. ఇప్పుడు ధరలు మళ్లీ పెరుగుతున్నందున ప్రజలు నగదు సేకరించడానికి వెండి నమ్ముతున్నారని చెప్పారు. 2024లో కిలోకు 86,005 రూపాయల నుండి రెట్టింపు కంటే ఎక్కువ ధర పెరిగిన వెండి ఈ సంవత్సరం దాదాపు మిగతా పెట్టుబడి మార్గాల కంటే మెరుగైన రాబడినిచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కమోడిటీ రీసెర్చ్ హెడ్ నవీన్ దమాని సరఫరా కొరత పెరుగుతున్నందున ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నారు. 2026 మొదటి త్రైమాసికంలో వెండి కిలోకు 2 లక్షలు, వచ్చే ఏడాది చివరి నాటికి కిలోకు 2.4 లక్షలు చేరుకుంటుందని, డాలర్ ధరలు ఔన్సుకు 75 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.